మెదక్ జిల్లా వెల్లుర్తి మండల కేంద్రంలో నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆవుల రాజిరెడ్డి జన్మదినం సందర్భంగా బస్టాప్ వద్ద మండలం పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎనలేని సేవలు చేసిన నాయకుడు ఆవుల రాజిరెడ్డి అని, ఆయన కలకాలం జీవించాలని భగవంతుని కోరుకుంటున్నామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, జిల్లా నాయకుడు నరేంద్ర రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి దళారి మల్లేష్, మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన ప్రియతమ నేత, అనునిత్యం ప్రజల మధ్యలో ఉండే మన రాజిరెడ్డి గారు, మన మాసాయిపేట ముద్దుబిడ్డ రాజిరెడ్డి గారు ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా వెల్దుర్తి మండల కేంద్రంలో నడిబొడ్డున ఈరోజు కార్యకర్తల మధ్య కోలాహలంలో ఈరోజు మేము పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాము. ఆయనను ఆరోగ్యాలతో రాబోయే రోజులలో ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజిరెడ్డి గారికి ఆ భగవంతుడు ఎప్పుడు అండగా ఉండాలని చెప్పి కార్యకర్తలు కూడా ఎప్పుడు తనతో పాటు ఉంటారు కాబట్టి ఆయనకు నిజంగా మనస్ఫూర్తిగా మేమందరం ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. పార్టీ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా జరుపుకున్నాం. మరి అనతి కాలంలోనే ఒక ఉన్నతమైన స్థాయికి పోయినటువంటి మన రాజిరెడ్డి పేదల మనిషి, పేదల పెన్నిది, ప్రతి ఒక్క పేదవాడి మనసు చూరగొన్నటువంటి వ్యక్తి. మరియు మొన్ననే కొద్ది మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన వెంటనే మళ్ళా ప్రజాక్షేత్రంలో మీకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తి, ఆరోగ్యాలు భగవంతుడు బాగా ఇవ్వాలని చెప్పేసి కూడా అతనికి ఉన్నతమైనటువంటి పదవులు రాని చెప్పి కోరుతున్నాను. అలాగే కాంగ్రెస్ పార్టీ ఆగమ్య గోచరంలో ఉన్నప్పుడు మరి నేనున్నానంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో అనతి కాలంలో కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో బాధ్యుడు లేనప్పుడు కాంగ్రెస్ పార్టీకి నేనున్నానంటూ కాంగ్రెస్ పార్టీని అన్ని విధాలా కాపాడి కార్యకర్తలకు అండదండగా ఉండి గత ఎన్నికల్లో అతి కొద్ది మెజార్టీతో ఓడిపోయిన తెల్లారి నుంచే మళ్ళీ ప్రజల్లో ఉంటూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నటువంటి ఆవుల రాజిరెడ్డి గారు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని తన రాజకీయ ప్రస్థానంలో ఉన్నత